కృష్ణావతారం నందు కూడాను கிருஷ்ணர் அவதார காலங்களில் బలరాముడు వచ్చి అమ్మా తమ్ముడు మన్నంతా తింటున్నాడు అని రిపోర్ట్ చేసింది. பலராமன் அறிக்கை செய்தார், அங்கு தம்பி சேறு சாப்பிடுகிறான். ఏమిట్రా తినడానికి తిండి లేదా మన ఇంటిలో? என்ன, உன் வீட்டில் சாப்பாடு இல்லையா? ఎందుకు నీవు మట్టి తిన్నావు? ஏன் அப்படி சேறு சாப்பிடுகிறாய்? నేను తినలేదని చెప్పాడు. கிருஷ்ணர், நான் சாப்பிடவில்லை என்றார். అంతేకాదు, அது மட்டுமல்ல, నేను పిల్లవాడినా, நான் குழந்தையா? నేనే పిచ్చివాడనా Am I మట్టి తినడానికి? mad to eat? అనగా mud? తాను పిచ్చివాడు కాదు, Means he's not mad. మహాజ్ఞాని. நான் சேறு சாப்பிட பைத்தியமா? ఈ విధమైన మాటలతో ఆ తల్లి అర్థం చేసుకోలేదు. இந்த வார்த்தைகளால் అమ్మాவை సమాధానపరచ முடியவில்லை. తెరచు అని 2 కొట్టింది. తెరిచాడు. అన్ని లోకములు కనిపిస్తుంటుంది. அவள் கன்னங்களில் அறைய ஆரம்பித்தாள். அவன் வாயை திறந்தான். அவன் வாயில் உள்ள பிரபஞ்சத்தை அவள் பார்க்க முடிந்தது. తల్లి ఆశ్చర్యపడిపోయింది. ఆ మాయ ఒక నిమిషంలో వస్తుంది, ఒక నిమిషంలో పోతుంది. மாயை ஒரு நொடியில் வந்து மறைவிட்டது. నేను యశోదనా కాదా అని తనపైనే తనకు డౌట్ వచ్చేసి அவள் தன்னைத்தானே சந்தேகித்தாள்.